ఈరోజు మెగా అభిమానులకి, మెగా వీరాభిమానులకి, అన్నయ్యను అభిమానించే ప్రతి ఒక్కరికి శుభదినము. అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏసీఎఫ్ స్థాపించి 6 సంవత్సరాల తర్వాత ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళడానికి ఈరోజు వెబ్సైట్ లాంచింగ్ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా చేయించడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే మనం స్థాపించిన ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ త్రూఅవుట్ ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్క చోట కూడా ఈ ఏసీఎఫ్ను ముందుకు తీసుకుపోతున్న మన ఏసీఎఫ్ మెగా సోదరులు అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కువైట్ పవన్ గారు ఆయన టీము ఎంతో సపోర్టుగా మన ఏసీఎఫ్ని ఆయనకి అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత అక్కడికి ఫస్ట్ మనకి గల్ఫ్ కంట్రీస్లో ఏసీఎఫ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆయన ఎంతో ఇదిగా ఈ రోజు వరకు కూడా ఎక్సలెంట్గా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషము. అలాగే మా మెగా సోదరులు, మా వైజాగ్ జిల్లా అధ్యక్షులు ఎర్రా శ్రీనివాస్ గారు కానీ, మా కూకట్పల్లి సాయి కానీ, మా కోదాడ ప్రవరాకి కానీ, నల్గొండ మహేష్ కానీ, అలాగే భువనగిరి మహేష్ కానీ ఎంతోమంది ఈరోజు, అదే తెలంగాణ అధ్యక్షుడు మా త్రిశూల్ కానీ చాలామంది ఉన్నారు. తమిళనాడు అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు కానీ, అంటే సందర్భంగా కొన్ని అనివార్యాలకు చాలా అంత రాలేకపోయారు. కానీ మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి మేము ఆ ఏసీఎఫ్ ఎందుకోసం పెట్టాము, దేని గురించి ఏం చేస్తున్నాం అనేది ప్రపంచమంతా చూడాలని చెప్పేసి ఈరోజు వెబ్సైట్ సార్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా ఏసీఎఫ్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము ఇక్కడ రావడానికి ఈ సార్తో మాకు పర్మిషన్ ఇప్పించిన మా సయ్యద్ గారికి, లడ్డు గారికి మేము మన ఏసీఎఫ్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై చిరంజీవ, జై ఏసీఎఫ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రా శ్రీనివాస్, విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు, ఏసీఎఫ్ సభ్యులందరూ గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే ఈ అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ అనేది నాకు తెలిసి ఏ అభిమాన సంఘం కూడా వెబ్సైట్ అనేది ఇంతవరకు లాంచ్ చేయడం జరగలేదు. కాబట్టి ఇది చాలా శుభపరిణామం, అలాగే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఈ ఏసీఎఫ్ వెబ్సైట్ని ఈరోజు లాంచ్ చేయడానికి అడగగానే అన్నయ్య చిరంజీవి గారి మీద గౌరవంతో గౌరవనీయుల మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒప్పుకున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మేము ఈ ఏసీఎఫ్ తరఫున ఈ 6 సంవత్సరాలు ఎలాగో కష్టపడి ముందుకు తీసుకెళ్ళాము. ఇక మీదట కూడా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నయ్య గారు చిరంజీవి పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఏసీఎఫ్ని కూడా మరింత పై స్థాయిలోకి తీసుకెళ్తామని మా వ్యవస్థాపక అధ్యక్షులు రాజపాలెం శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అలాగే ఈ అవకాశాన్ని మాకు కల్పించిన సయ్యద్ భాయ్ అండ్ లడ్డు గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ఈరోజు మా గౌరవనీయులు పెద్దలు, మా సినీ ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి, మా యువత నాయకుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ గారిని ఈరోజు ఏసీఎఫ్ తరపున, ఏసీఎఫ్ అంతర్జాతీయ అధ్యక్షుడు శ్రీనన్న తరపున ఈరోజు ప్రత్యేకంగా సార్ని కలిసి ఏసీఎఫ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి, కొన్ని సేవా కార్యక్రమాలు చేసినవి అవన్నీ ఈరోజు సార్ ద్వారా లాంచ్ చేయబడింది. ఇంకా ముందు అన్నగారు ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేసి, చిరంజీవి సార్ అంటే ప్రాణము, చిరంజీవి సార్ అంత అభిమానము అన్నకి. సో అన్న ముందు ఇంకా మరి మంచి స్థాయికి ఎదగాలని, చిరంజీవి సార్ గారి దృష్టిలో కూడా అన్న ఉండాలని, ఇంకా కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు అన్నకు శక్తి ఇవ్వాలని ఏసీఎఫ్ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే अन्ना, हेलो, नमस्ते हमारा श्रीनिवास अन्ना आज हमारा तलासानी श्रीनिवास यादव मिनिस्टर साहब के पास आए थे। आके कुछ फिल्म हमारा चिरंजीवी का वास्ते फिल्म बनाए थे लॉकडाउन में, तो जो पब्लिक को जो सेवा करे, एसीएफ डेवलपमेंट जो करे, तो हमारा श्रीनिवास साहब आज लॉन्च करे हमारा मिनिस्टर साहब के पास तलासानी श्रीनिवास यादव साहब का आके, तो हम उनको बधाई देते, बेस्ट विशेष देते हैं उनको, अन्ना को हमारा बेस्ट ऑफ लक अन्ना, सही अन्ना, श्री अन्ना, సో మచ్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా టీంకు भी हम బెస్ట్ విషెస్ देते చాలా. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి అభిమానులుగా నేను చాలా గౌరవపడుతున్నాను. కోదాడ ఏసీఎఫ్ అధ్యక్షుడు ప్రవరాకి నేను. ఈ మా ఏసీఎఫ్ స్థాపించి దాదాపుగా 6-7 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మా ఏసీఎఫ్ వెబ్సైట్ ఓపెనింగ్ చేయటం చాలా
బా- చాలా బాగుంది. మా రాజపాలెం శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏసీఎఫ్ టీం వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ తరపున ఈరోజు లోగో ఆవిష్కరణ వెబ్సైట్ ఆవిష్కరణను మన తలసాని శ్రీనివాస్ గారు చేతుల మీదుగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా మా ఏసీఎఫ్కి సంబంధించి చాలామంది మా వ్యవస్థాపకులు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళు కష్టపడిన విధంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడాను ప్రతి జిల్లాలో కూడా ఏసీఎఫ్ సోదరులు ఈరోజు కష్టపడుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఏసీఎఫ్ సోదరుడికి కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంతలో కొంత మా శ్రీనివాస్ గారికి మా ఏసీఎఫ్కి ఏ విధంగా అయినా మీరు సహాయపడతారని, అదేవిధంగా ఈ ఒక నినాదం చిరంజీవి గారి ఇంటి వరకు కూడా మేము ఎప్పుడు కూడా తీసుకెళ్తామనే ఒక దారిలో మేము ఎప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాం. నా పేరు కాసుపు గోవింద్ అండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నుంచి వచ్చామండి. వెబ్సైట్ లాంచింగ్ పరంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే రాజపాలెం శ్రీనివాసులు గారు, తర్వాత ఎర్ర శ్రీని గారు వాళ్ళు కోఆపరేట్ చేసి ఎన్నో వాటికి మమ్మల్ని పిలిపించి ఆనందించినందుకు చాలా గొప్పగా ఉందండి. జై ఏసీఎఫ్. నా మెగా అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా అన్నయ్య అభిమానిగా నన్ను గుర్తించి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా అనుగ్రహించినందుకు మా అన్నయ్య అలాగే మా గురువు గారు అయినటువంటి మా రాజపాలెం శ్రీనివాస అన్నయ్య గారికి మేము రుణపడి ఉంటాం. ఈరోజు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం మాకు అనుగ్రహించి అన్నయ్య పేరు మీద సేవ చేసే కృపా భాగ్యం మాకు అనుగ్రహించినందుకు అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా ఎంతోమంది ఏసీఎఫ్ ద్వారా ప్రతి పేద వారికి సహాయం అందే రీతిగా మేము చేస్తామని, ఇంకా ఏసీఎఫ్ని ముందుకు తీసుకెళ్తామని, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య దగ్గర ఏసీఎఫ్ అంటే ఏంటనేది నిరూపించుకుంటామని అందరికీ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవ, జై జై ఏసీఎఫ్. ఒడిదిలాలి శ్రీ రాజపాలెం శ్రీనివాసులు అన్నయ్య గారి నాయకత్వం. నా పేరు మహేష్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు. శ్రీ రాజపాలెం శ్రీనివాసులు అన్నయ్య గారికి ముందుగా ధన్యవాదాలు. నన్ను ఒక మెగా అభిమానిగా కాకుండా ఒక మెగా అభిమాని అయి ఉండి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేశాడు. అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెగాస్టార్ అన్నయ్య గారి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవ, జై జై చిరంజీవ. శ్రీ రాజపాలెం శ్రీనివాసులు అనే నాయకత్వం వర్ధిల్లాలి. విషయం అండి, ఈరోజు వెబ్సైట్ లాంచ్, అలాగే మా కొణిదెల వంశం వారి కోడలు ఉపాసన గారు పుట్టినరోజు అవడం మరింత సంతోషం, ఆనందకరంగా ఉంది మాకు ఈరోజు. జై చిరంజీవ, జై ఏసీఎఫ్. ఈరోజు ఎన్నో రోజుల నుంచి కన్న కళలు ఇప్పుడు మాకు నెరవేరాయి. దాదాపు ఇది 1 ఇయర్ నుంచి మేము అనుకున్నాము దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఏసీఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా సోదరులు అందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మన శ్రీనివాస్ యాదవ్ గారి తరఫున ఆయన లాంచ్ చేయడం జరిగింది. చాలా గర్వంగా ఉన్నాము. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మెగా సేవ కార్యక్రమాలు మన ఏసీఎఫ్ సోదరుల ద్వారా చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈరోజు, అలాగే మా మెగా కోడలైన మా ఉపాసన గారి జన్మదినం కావడము మేమందరూ సంతోషించే విషయము. హ్యాపీ బర్త్డే మేడం, వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జై చిరంజీవ, జై ఏసీఎఫ్.